కోసం ఏదైనా చేసుకుంటాం. ఈరోజు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ కోసం 12 ఏళ్ల పోరాటం, అన్నేళ్ల పోరాటం తర్వాత మమ్మల్ని ఈరోజు మీరు చేస్తుంది ఏంది? ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నామని చంపుతాము అంటున్నారు. ఇది ఎంతవరకు నీ గృహంకారం? ఇది ఎంతవరకు కొనసాగిస్తారు? ఇది తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికలో మీరు చేసింది ఏంది? మీకు కాంట్రిబ్యూషన్ ఉన్నదా? ఈ బాస్ అనే సిస్టమ్ ఏంది? ఎవరి మీద నీ బాసిజం? ఎందుకు ఈ బాసిజం? ఏం చేద్దామని బాసిజం? సంక్షేమ పరిషత్ చైర్మన్ పదేట ఈయన పక్కకు పెట్టి వస్తే ప్రాణాలు ఇస్తాడు. మీ దీని ప్రాణాలు ఇప్పించుకుంటేందుకేనా ఆ రోజు ఉద్యమంలో మేము పోరాటం చేసిన వాళ్ళం? నీకోసం ప్రాణాలు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన బిడ్డలను ఈరోజు నువ్వు ఇంత బహిరంగంగా చంపుతామంటున్నావే, ఇదెక్కడి ధర్మం? సార్ దయచేసి వీడియో చూడండి సార్. అక్కడ రండి సార్, రండి, అది చూడండి సార్. రాండి ఇదేనా బట్టలు తీసుకుంటాం. ఒకటి మేము కుల సంఘాలతో, అన్ని కుల సంఘాలతో, బహుజన కుల సంఘాలతో మేము కలిసి పోరాడతాం అంటే ఎస్సీ ఎస్టీ అని సపరేట్ భేదాలు మాట్లాడతాం. దండం పెట్టాను ఒక అన్నగా అర్థం చేసుకోవాలి. మన అమ్మాయి అని ఊరుకుంటాను అన్న చెప్పాను. నువ్వు ఎట్లా చెప్తా తింటానా? అమ్మాయి ఏంది సంస్కారం? ఏంది కేసు పెట్టండి. ఇట్లా మాట్లాడేదాన్ని పిలిచి మాట్లాడతారు కదా మీరు. మాట్లాడితే పోలీస్ కాల్పులో గాయపడ్డ డాక్టర్ని జస్ట్ గూగుల్ డాక్టర్ నేను ఏమంటున్నా, మీరు కంప్లైంట్ ఏంటంటున్నా దానికి? ఆయన అది కాదన్నా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఆయన చెప్తే ఓకే అన్నా. ఆయన చెప్పిన మాటలే ముందుకు వచ్చి నిలబడి పిల్లలు చంపుతాను కదా. అది కదన్నా, ఆయన అన్నాడు కదా ఆయన మాట. నా వయసు ఎంత? నేను 42 పెద్ద మనిషి. ఆయన ఎంత ఉత్తరాఖంతో మాట్లాడితే మీ అమ్మ అయ్యేది ఒక్క అమ్మ ఒక అయ్య పుట్టిన అంటే నేను తెలంగాణ ఉన్నాను. తెలంగాణ ఒక్కసారి అది ఒక ఇదిగా ఉంది. డాక్టర్ శర్మ ఏంటి, చేసిన సర్వీస్ ఏంటి అనేది ఈ పరిషత్తులో ఎంప్లాయీస్ అడగండి. కంప్లీట్